పులి నిజంగా చెప్తున్నా కదా కవిత విషయంలో నో డౌట్ అండి. ఎందుకంటే ఈ మొదటి ట్యాగ్లైన్ తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపరించింది. ఏ సమయంలో ఓటేసిలో అది రాహుకాలమో మరి ఏ కాలమో అమావాస్యనో పున్నమో తెలియదు, ఏదో తెలియదు, కానీ ఆ ఓటు వేసిన క్షణమేందో కానీ దరిద్రం అప్పటి నుండి పట్టుకున్నది. ఈ 5 ఏళ్ల పొద్దు దరిద్రాన్ని పట్టుకొని మనం ఊరేగాలి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది, అంతే ఎవరినైనా మోసం చేసింది. దళితులకు దళిత బంధు లేదు, దాంతోపాటు గర్భిణీలకు కేసీఆర్ కుట్టు లేదు, దాంతోపాటు రైతులకు సంబంధించి రైతు భరోసా లేదు, దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పటికీ తీసేస్తారట. ఇంకా రుణమాఫీలో మోసం, రైతు భరోసాలో దగా, మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇదంటే మన క్రైమ్ రిపోర్టే ఇచ్చింది. రాహుల్ రాజ్యాంగం అంటూ తిరుగుతుంటే రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు భూభారతి, నిజామాబాద్లో మీడియాతో కవిత. ఇక చూడుర్రి, తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత చాలా క్లారిటీగా చెప్పింది. ఆడబిడ్డ అయినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది, ప్రజల కోసం పూర్తి స్థాయిలో వాస్తవాలను చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు దరిద్రమే ఎప్పుడైనా. ఇది ఇందిరమ్మ కాంగ్రెస్ అయితే యాక్సెప్ట్ చేసేటోళ్ళు, కానీ ఇది కల్తీ కాంగ్రెస్, దాంట్లో మళ్ళీ ప్యూర్ కాంగ్రెస్ ఉన్నది, దాంతోపాటు మళ్ళీ అందులో రచ్చ కాంగ్రెస్ ఉన్నది, 3-4 వర్గాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ ఎప్పుడు పోవాలి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కంటే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే ఎక్కువ ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపరించింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని చూద్దాం. మొత్తానికి కవిత పోరాటం అయితే బీసీ నినాదం, తెలంగాణ తల్లి. దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం అయితే గన్ అయితే ఎక్కువ పెట్టింది. ఇక AK-47 లెక్క పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డ పోరాటం సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈ దరిద్రం ఎంత తొందర పోతే అంత మంచిది. ఇక RSP ఏంది ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. శాంతి భద్రతలు అదుపు తప్పాయి 100% నాకు తెలుసు. అది మహిళలపై అఘాయిత్యాలు పెరిగినాయి, అది వాళ్ళే చెప్పిలు. సైబర్ క్రైమ్ మోసాలు పెరిగినాయి, అది వాళ్ళే చెప్పిలు. సీఎం సొంతూరులోనే జర్నలిస్టులపై దాడులు, వాస్తవం ఇది. రేవంత్ సోదరుల వల్ల ఓ వ్యక్తి సూసైడ్, సాయిరెడ్డిపల్లె కొండారెడ్డి. పోలీసులపై దాడులు చేసిన కేసులు పెట్టలే, అవును, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నాను, నేను బలైపోయినా. ఈ కేసుల గురించి ప్రజలకు చెప్తలేరు, ప్రజలకు తెలియాల్సింది కాబట్టి మేము చెప్తున్నాం. మీడియాతో RS ప్రవీణ్ కుమార్, వాస్తవమైన విషయం ఇది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బీజేలారా ఓ ఆఫీసర్గా పనిచేసిండు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నినాదించాలి. అప్పుడే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడా చెడు చెప్తున్నాడా అంటే ఆయన పక్కుండే PAనో లేకపోతే ఆయన పక్కుండే గన్మేనో ఆయన ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ అంశాలు చెప్తే మన పరిపాలన ఎట్లున్నదిరా, ఎల్లనా మల్లనా పుల్లనా ఓ లచ్చవా బుచ్చవా ఎట్లున్నది మన సూపర్ సార్ అంటారు. నీ దగ్గర ఉన్నోళ్ళు నీకు భజనే చేస్తారు, నీకు దూరం ఉన్నోళ్ళని నీ తప్పులను ఎత్తి చూపుతాం. దానికి కోపం వచ్చి ఎట్లా అని పనులు కోరుకొని ఇవన్నీ రావన్నా. నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా కదా. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు భజన చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. వాస్తవాలు రియాలిటీవి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోరి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో మనకు 3 సెర్ల నీళ్లు తాగిచ్చింది, ఇది వాస్తవం. అరే మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా ఆయన ఇల్లు చెరువులో బఫర్ జోన్లోనే ఉంది, వాళ్ళ అన్నదమ్ముల ఇల్లులు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని చూడొచ్చు. కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్, 14% కమిషన్ ఇస్తేనే బిల్లులు, మంత్రుల మధ్య కమిషన్ల లొల్లి. ఎప్పుడైనా కమిషన్ల భాగోతం బయటపడవచ్చు. రేవంత్ లో పవన్కు ఏం కనిపించిందో ఇక ఇది వాస్తవమైన విషయం. బండి సంజయ్ చెప్పింది కానీ పేర్లు కూడా బయట పెడితే అయిపో. మంత్రుల లొల్లి బయటపడచ్చు అంటే 14 కాదు ఎవరోనట్టే మంత్రి 5% తీసుకున్నాడట అండి బిల్లుల చెల్లింపులు. ఇంకో మంత్రి ఏం చేసిండే, నువ్వే 5 తీసుకుంటే నేను 10 రూపాయలు, నేను సీనియర్ అని. చాలు నువ్వు 10 తీసుకుంటే నేను ఇంకా సీనియర్ అని ఈయన 10 అని అన్నాడు. అరే నువ్వు అట్లయితే అంటే నేను అసలు కాంగ్రెస్ పార్టీకే మొదటి 2.5 భయాన్ని ఆయన 24% పోయినట. ఈ శాతాలు ఇట్లా పెరుక్కుంటూ పోతున్నాయి. వాస్తవమైన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలు అవునన్నా కాదన్నా ఇది సత్యం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణలో జరుగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ, దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డల మాన ప్రాణాలతో చెలగాటం నిజమిది. నేను చెప్పింది కాదు, వాళ్ళ క్రైమ్ రిపోర్టే చెప్పింది భయ్. నేను అందుకే చెప్తున్నా, ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు మేల్కోర్రి. ఇగో ఇక్కడ YRTV తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఇక్కడి వాడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, దాంతోపాటుగా మా మాజీ జర్నలిస్ట్ ఉన్నాయి తిప్తాడుగా తెలంగాణ ఉద్యమకారంలో ఉన్న ప్లెచ్చీలన్నీ తిప్పుకో బాగా తిప్పుకో బిడ్డ, భరతం నీది కూడా వస్తుంది అతి త్వరలోనే. నీ అక్రమాస్తులు ఏంది, నీ కథ ఏంది, మీ యొక్క ఏంది, మీ దోస్తులకు మీ వాళ్ళందరికీ ఎట్లా ఫ్లాట్లు కొనిస్తానో ఏం కథ, అతి త్వరలోనే నీ పెన్ డ్రైవ్ కూడా నిన్ననే ఆఫీస్కు చేరింది. దాన్ని పునఃసమీక్షించుకొని రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి
భవిష్యత్తులో మళ్ళీ నువ్వు కేసులు పెడతావు కాబట్టి ఆ కేసులన్నిటికీ సమాధానం ఉండేలా వాస్తవాలను దొరకబట్టి అన్ని బయట పెడతా. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరిగో ఇక్కడ లైక్ చేయాలి. ఎందుకు లైక్ చేయాలంటే ఈ దొంగలందరూ కలిసి మన ఛానల్ కుట్రపూరితంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. దాంతోపాటుగా నేను ఒకటే చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడైనా ప్రజల పక్షమే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల పక్ష